హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు 34వ రోజు ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి వందనాలను మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన లేఖన భాగాన్ని మనం చూసుకుందాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుందాం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏమంటే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. హల్లెలూయా. మనల్ని గూర్చి ప్రభువు కొన్ని సంగతులను ఉద్దేశించి ఉన్నాడు. కొన్ని సంగతులను ప్రభువు మన పట్ల ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ సంగతులు, ఉద్దేశించిన సంగతులు, ఆయన ఏ సంగతులైతే మన విషయములలో ఆయన ఎరిగి ఉన్నాడో ఆ సంగతుల విషయంలో ప్రభు చెప్పేది ఏమంటే, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్టుగా అవి సమాధానకరమైనవే కానీ అవి హానికరమైనవి కాదు. అవి కీడు కలిగించేవి కావు. అవి సమాధానకరమైన సంగతులు. ఇది యెహోవా వాక్కు అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాం, ఆయన మన పట్ల ప్రభు అంటున్నాడు, నేను మిమ్మును గూర్చి. ఎవరిని గూర్చి? మనల్ని గూర్చి ఆయన కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు. మన భవిష్యత్తును గూర్చి, రాబోయేటువంటి కాలంలో మనము ఈ తరానికి మనం ఏ విధంగా ఉండాలి, మన సంతానానికి ఏ విధంగా ఉండాలి అని ప్రభువు మన విషయంలో కొన్ని ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ కదా. అబ్రాహాముని మనం చూసుకున్నట్లయితే, అబ్రాహాము విషయంలో ఆయన ఏమి ఉద్దేశం కలిగి ఉన్నాడు అంటే, ఆయన అనేకులకు, విశ్వాసులకు ఆయన తండ్రిగా ఆయన ఉద్దేశించి ఉన్నాడు. హల్లెలూయా కదా. కాబట్టి ప్రియులారా, అబ్రాహామును దేవుడు అబ్రాహాముగా చేసినాడు. ప్రైజ్ ది లార్డ్. మన విషయంలో కూడా కొన్ని ప్రణాళికలు, కొన్ని ఉద్దేశాలు, కొన్ని సంగతులు ఆయన మన విషయంలో ఆయన కలిగి ఉన్నాడు. అబ్రహామును ఒంటరిగా పిలిచినాడు. అబ్రహాము ద్వారా పెక్కు జనం అగునట్లుగా ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహామును ఒంటరిగా పిలిచినాడు. అనేకులకు ఒక దీవెనకరమైన వ్యక్తిగా చేసి ఉన్నాడు. అబ్రహాము మూలకముగా జనములన్నీ కూడా ఆశీర్వదించబడేటట్టుగా చేసి ఉన్నాడు. ఈరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏమంటే, ఇక్కడ చూస్తుంటున్నాము, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. హల్లెలూయా. మనకు ఆ సంగతులు తెలియదు. రాబోయే కాలంలో మనకు నిరీక్షణ కలుగున్నట్లుగా అవి సమాధానకరమైన సంగతులే కానీ హానికరమైనవి కాదు అంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, యేసేపు విషయంలో మనం చూసుకున్నట్లయితే, యేసేపు విషయంలో కూడా ప్రభువు నిర్దిష్టంగా ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయనకు కలలిచ్చినాడు. ఆయనకు కొన్ని విషయాలను దేవుడు తెలియజేసి ఉన్నాడు. ఆ విషయాలను చెప్పినప్పుడు అన్నలదమ్ములు వాళ్ళు ఏమంటూ ఉన్నారంటే, కలలు కనేవాడు వచ్చి ఉన్నాడు అంటూ ఉన్నారు కదా. మనం చూస్తున్నాము, 11 వెన్నులు యేసేపు యొక్క వెన్నుకు నమస్కారము చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత 11 నక్షత్రాలు యేసేపు యొక్క నక్షత్రానికి సాగిలపడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత సూర్యుడు, చంద్రుడు కూడా
నమస్కారం చేస్తూ ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. అంటే యేసేపు విషయంలో రాబోయేటువంటి దినాలలో ఆయన యేసేపును ఏ విధంగా చేయాలో అనేటువంటి రాబోయేటువంటి కాలానికి ఒక సమాధానకరమైన సూచనగా ఆయన నిలబెట్టాలనేటువంటి ఉద్దేశము ప్రభువునకు ఉంది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చేది ఏమంటే, ఇక్కడ ఉన్నటువంటి మనందరి విషయంలో కూడా జగత్ పునాది వేయబడక మునుపే, మనము మన తల్లి గర్భములో రూపింపబడక మునుపే ఆయన మనల్ని బిరుదులిచ్చి పేరు పెట్టి పిలిచినటువంటి మన విషయంలో కూడా ఆయనకు కొన్ని ఉద్దేశాలు ఉంటూ ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్ కదా. యేసేపును మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, ఆ యొక్క వారు ఉన్నటువంటి కానాను దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. కానాన్ అంటే అర్థం ఏమి? సర్వ సమృద్ధి, పాలు తేనెలు ప్రవహించే దేశము అని అర్థం. కానీ ఆ దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఇక్కడ చూస్తున్నాము, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగున్నట్లు సమాధానకరమైన సంగతులే కానీ హానికరమైనవి కావు. యేసేపుకు కలిగినటువంటి దర్శనానికి విరుద్ధంగా భిన్నంగా జరుగుతూ ఉన్నాయి. యేసేపు తన అన్నల యొద్దకు వెళ్ళినప్పుడు గోతిలో నీళ్ళు లేనటువంటి గుంతలోనికి వేయడము, గుంటలోకి, తర్వాత ఇష్మాయేలీలకు అమ్మివేయడము, ఇష్మాయేలీలేమో పోతీఫరుకు అమ్మివేయడము, తర్వాత పోతీఫర్ ఇంట్లో ఉంటూ ఉన్నప్పుడు కొద్ది కాలానికి ఆ యొక్క యేసేపు దేవుని యొక్క కరుణను కటాక్షాన్ని పొందుకున్నటువంటి దాన్ని బట్టి ఆ యొక్క ఇల్లు ఆశీర్వదించబడుతూ ఉన్నప్పుడు అక్కడ తిరిగి సాతాను పోతీఫర్ భార్యలో పనిచేసి అక్కడి నుంచి చెరసాలకు వేయబడ్డం. ఇవన్నీ చూసినప్పుడు యేసేపు తన కళ విషయంలో కలత చెందలేదు. కానీ నాకు ఇచ్చినటువంటి దర్శనము, నాకు ఇచ్చినటువంటి కళ దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడని నిరీక్షించినాడు. హల్లెలూయా. అందుకే రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగున్నట్లు అవి సమాధానకరమైనటువంటి సంగతులే. అవన్నీ చూసినప్పుడు యేసేపు కళకు భిన్నంగా పరిస్థితులు జరుగుతున్నాయి, యేసేపు జీవితంలో జరుగుతున్నాయి. కానీ ప్రియులారా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ కాలం అంతా జరుగుతూ ఉంది. యేసేపు ఆ విధంగా చేయబడుతూ ఉన్నాడు, చెరసాల్లో వేయబడినాడు, రాజులకు కళ వచ్చింది. దేవుడు అద్భుతంగా అక్కడ గిన్నె అందించేటువంటి వ్యక్తి అక్కడికి వచ్చినాడు. ఆ వ్యక్తికి కూడా కళభావము చెప్పినట్టు నెరవేర్చబడింది. కానీ యేసేపును మర్చిపోయినాడు. ఎప్పుడైతే శకునగాండ్రను గారిడి వారిని వీళ్ళని పిలిపించి వారు చెప్పలేకపోయినారో, ఆ యొక్క పానదాయకుడు అయినటువంటి ఆ యొక్క వ్యక్తి, రాజా, చెరసాల్లో హెబ్రీ బాలుడు ఉన్నాడు, నేను కళ కన్నప్పుడు నా కళ ప్రకారంగా నాకు తిరిగి గిన్నెను అందించే ఉద్యోగం వచ్చింది. భక్ష్యకారుడికి అయితే ఉరి తీయబడతాడంటే అదేవిధంగా ఉరి తీయబడింది. ఆ హెబ్రీ బాలుడు కరెక్ట్గా కళ యొక్క భావాన్ని కూడా చెప్పేటువంటి దేవుని యొక్క దేవతల యొక్క ఆత్మ కలిగినటువంటి వాడు అని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఆ యొక్క వ్యక్తిని పిలిపించిరి. నిజంగా చూసుకున్నట్లయితే ఆ దినాలలో యేసేపు యొక్క పరిస్థితి చెరసాల్లో చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, దీన పరిస్థితిలో, హీన పరిస్థితిలో ఉన్నాడు. కానీ అక్కడి నుంచి బయటకు తీసుకొని రావాలనే ప్రభువు ఆ యొక్క ఫరోకు కల ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. మనం అనుకుంటాము ఎప్పుడు నెరవేరుతుంది? ప్రభు చెప్పినాడు, రాబోవు కాలమందు సమాధానకరమైన సంగతులే కానీ హానికరమైనవి కాదంటాను. నేను హాని గుండా వెళుతున్నాను, కీడు గుండా వెళుతున్నాను, శ్రమ గుండా వెళుతున్నాను, కష్టం గుండా వెళుతున్నాను, బాధ గుండా వెళుతున్నాను. మరి నాకు ఎప్పుడు విడుదల, ఎప్పుడు నాకు సమాధానం అని అనుకుంటాం. ప్రియులారా,
దేవుడు మాట ఇచ్చినాడు అంటే ఖచ్చితంగా మాట నెరవేర్చబడుతుంది. మనల్ని గూర్చి రాబోయే తరానికి ఒక దీవెనకరమైన జనాంగముగా చేయాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, ఆ దినాలలో కానానులో గొప్ప కరువు వచ్చినప్పుడు ఐగుప్తులో ధాన్యం ఉంది అనేటువంటి విషయము తెలిసినప్పుడు ఆ యొక్క యాకోబు యొక్క సంతానమైనటువంటి యోసేపు యొక్క అన్నలు ఐగుప్తుకు రావడము జరిగింది. ఒక్కసారి మనం చూసుకుందామా? ఆదికాండము 50వ అధ్యాయం 18 నుంచి. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందు ఉన్నానా? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగుతున్నట్టు అనగా బహు ప్రజలకు బ్రతికించినట్టుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. హల్లెలూయా. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడండి. ఇక్కడ చూస్తుంటున్నాము, యోసేపు విషయంలో మనం చూసుకున్నట్లయితే చెరసాల నుంచి వచ్చిన తర్వాత మనకు ఆ విషయాలన్నీ ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు. దేవుడు ఆ యొక్క ఐగుప్తు దేశానికి యోసేపును రాజుగా చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, ఎక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కరువు ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా ధాన్యము ఐగుప్తులో సమృద్ధిగా ఉన్న దానిని బట్టి కొనడానికి వచ్చినారు. అదే సమయంలో తన తండ్రి ఇంటి వారు కూడా వచ్చినట్టుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. వారిని చూచినప్పుడు అంతకుముందు ఎవరో అనుకున్నారు, కానీ యోసేపు ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పిన తర్వాత యోసేపునకు భయపడుతూ ఉన్నారు. యోసేపు చెప్తూ ఉన్నాడు, నేను దేవుని స్థానమందు ఉన్నానా? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి, కానీ ఏమంటమ్మా, నేటి దినమున జరుగుతున్నట్లు అది బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూసుకుందాం కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే గిన, నేను మిమ్మును కూర్చున్నటువంటి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ప్రైజ్ ద లార్డ్. అంటే ఇక్కడ చూస్తుంటున్నాము, వాళ్ళు ఈ సంగతులు భవిష్యత్తును వాళ్ళు ఎరగలేదు. కలలు కనేవాడు, వీడు ఏమేమో చెప్తూ ఉన్నాడు, మేము నమస్కారం చేస్తామంట, తల్లిదండ్రులు నమస్కారం చేస్తామంట, వీడు చాలా హెచ్చిపోతూ ఉన్నాడు, రెచ్చిపోతూ ఉన్నాడు, వీడిని ఎట్లయినా లేకోకుండా చేయాలని అనుకున్నారు. కానీ దేవుని ప్రణాళికలో యోసేపు ఉన్నాడు. యోసేపు కళ నెరవేర్చబడము దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యోసేపు ద్వారా దేశాలు ప్రజలు తన ఇంటి వారందరూ కూడా పోషించబడడానికి దేవుడు యోసేపును ఉద్దేశించి నియమించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం ఇక్కడ చూస్తున్నాము, యోసేపు చెప్తూ ఉన్నాడు, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి, కానీ నేటి దినమందు మీకు మేలు జరుగునట్లుగా దేవుడు నన్ను ఇక్కడ ఉంచి ఉన్నాడు. అది మేలుకే దేవుడు ఉద్దేశించినాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మీరు భయపడవద్దండి వారితో ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం అనేక సార్లు అనుకుంటాము, దేవుడు ఉద్దేశించిన సంగతులు ఏమై ఉంటాయి? తన ప్రజల విషయంలో ఆయన ఉద్దేశించిన సంగతులు ప్రస్తుతం మనకు కలవరము, ప్రస్తుతం మనకు అసమాధానము, ప్రస్తుతం అది మనల్ని గలిబిలి రేపుతూ ఉన్నట్లు ఉండొచ్చు. కానీ ఆయన ఉద్దేశించినటువంటి సంగతులు రాబోయే దినములలో మనకు నిరీక్షణ కలిగేదిగా ఉంటూ ఉన్నది. హల్లెలూయా. ఏమి కలుగుతుంది? నిరీక్షణ. ఖచ్చితంగా యోసేపు రాజు అవుతాడు. యోసేపును దేవుడు ఏ విధంగా ఉంచినాడు, వాళ్ళ అన్నలందరూ వచ్చి నమస్కారము చేస్తారు.
తల్లిదండ్రులు వచ్చి నమస్కారం చేస్తారు అన్నటువంటి మాటలు నెరవేర్చబడినాయా లేదా? నెరవేర్చబడినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాం. కానీ ఇక్కడ చెప్పేది ఏమంటే ఆయన ఉద్దేశించేది ఏది కూడా నిష్ఫలము కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏది చెప్తాడో అది ఖచ్చితంగా. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనము కొద్దిమంది అయిండొచ్చు, కానీ మన కొద్దిమంది విషయంలో కూడా ప్రభు చెప్పేది ఏమంటే, బిడ్డ, రాబోయే దినమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా మీకు ధైర్యము కలుగునట్లుగా ఇప్పుడు చెప్పేటువంటి ఈ సంగతులు మీకు సమాధానకరమైన సంగతులే, కానీ సమాధానకరమైన ఉద్దేశంలే, కానీ హానికరమైనవి కానే కాదు మన విషయంలో. ఎందుకంటే ఆయన మన తండ్రి, మనకు సమాధానాన్ని కలుగజేసే తండ్రి, సమాధానకరమైనటువంటి సంగతులను దయచేసేటువంటి ప్రభువు మన దేవుడు. అందుకోసమే హానికరమైనవి కాదు బిడ్డ. అవి ఎలాంటివి? హానికరమైనవి కాదు, అవి సమాధానకరమైన సంగతులను ప్రభు మన విషయంలో, ఎందుకంటే ఆయన సమాధానకర్త. మనుషులు మన విషయంలో ఎలాంటి ప్రణాళికలు చేసినా, యోసేపును కదా వేసినట్లు గుంటలోకి వేసినా, అమ్మి వేసినా, బానిసగా అమ్మి వేసినా, ఏమి చేసినా దేవుడు మన పట్ల ఉద్దేశించిన ప్రణాళిక సమాధానమైన ప్రతి సమాధానముతోనే ముగించబడుతుంది. ఎంత కీడు చేయాలనుకున్నా, ఎంత హాని చేయాలనుకున్నా కీడును మేలుగా మార్చే దేవుడు. హల్లెలూయా. మన యొక్క కలవరాలలో సమాధానాన్ని ఇచ్చేటువంటి ప్రభు. అందుకోసమే ఈరోజు మాట్లాడుతున్నారు, రాబోయే కాలంలో మీకు నిరీక్షణ, ధైర్యము కలుగున్నట్లు నేను ఇప్పుడు ఏవే సంగతులు అయితే చెబుతూ ఉన్నాను, ఏ సంగతులు గురించైతే నేను మాట్లాడుతూ ఉన్నాను, అవన్నీ సమాధానకరమైన సంగతులే. హల్లెలూయా. సమాధానం నరక్షకుడా నీలో విజయం, నీ రక్తంలో అభయం, నీ హస్తంలో విజయం, నీ రక్తంలో అభయం, నీ హస్తంలో సమాధానం సదాకాలం, సమాధానం సదాకాలం, నరక్షకుడా నీలో విజయం, నీ రక్తంలో అభయం, నీ హస్తంలో విజయం, నీ రక్తంలో అభయం, నీ హస్తంలో. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాము. రోమీలకు రాసిన పత్రిక 8:28 మనం చూసుకున్నట్లయితే, దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ఏమి కలగడానికి? మేలు కలగడానికి. ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారికి ప్రభు అంటాడు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. మనము ఆయన సంకల్పం చొప్పున పిలువబడినటువంటి మన జీవితంలో సమస్తమును మేలు కలగడానికే ప్రభువు, సమాధానం కలగడానికే ప్రభువు నిర్దేశించి ఉన్నాడు. హల్లెలూయా. మనం అనేక సార్లు అనుకుంటాం, నా ఇంటి వాళ్ళే నాకు శత్రువులు, నా వాళ్ళే నాకు బంధువులు, నా వాళ్ళే నన్ను బాధిస్తూ ఉన్నారు. చూడండి, ఏసేపు తోబుట్టువులే ఏసేపుకి ఏమైనారు? అవునా? క్షీణించిపోయినాడా ఏసేపు?
దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని పట్టుకొని, దేవుడిచ్చినటువంటి కళను, దర్శనాన్ని ముందుంచుకొని, దేవా రాబోయే దినములో నన్ను ఈ విధంగా చేస్తావు, నీవు ఇచ్చినటువంటి నాయన దర్శనము నిరర్థకము కాదు, నీవు ఇచ్చినటువంటి నా తండ్రి ఈ యొక్క స్వప్నము వ్యర్థము కాదయ్యా ప్రభువా, ఖచ్చితంగా ఇవన్నీ కూడా నెరవేర్చబడతాయని చెబుతూ ఉన్నాడు. రాబోయే దినాలలో ఆ ఇంటి వారికి అందరికీ కూడా భయంకరమైన కరువు, తినడానికి లేనటువంటి పరిస్థితిలో ఎవరు పోషించడానికి ఆధారమైనారు? నిరాకరించబడినటువంటి, ద్వేషించబడినటువంటి, త్రోసివేయబడినటువంటి, గోతిలోనికి వేయబడినటువంటి, ఇంకా చనిపోయి ఉంటాడు, వాడు ఎక్కడ ఉంటాడు అనుకున్నాడు. కానీ దేవుడు యేసేపు విషయంలో సమస్త నిరీక్షణ రాబోయే కాలములో నిరీక్షణ కలుగునట్టుగా ఆయన ఉద్దేశించిన సంగతులు సమాధానకరమైనవి కాబట్టి యేసేపును అక్కడ ఉంచినాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన జీవితంలో దేవుడిచ్చినటువంటి వాక్యము విషయంలో, వాగ్దానం విషయంలో వాగ్దానాన్ని చేతపట్టుకోవాలి, వాగ్దానాన్ని నమ్మాలి. వాగ్దానం యొక్క ఫలమును మనం ఏం చేయాలంటే నిరీక్షించాలి. నెరవేర్చబడుతుంది దేవుడు. ఇప్పుడు మనము కఠినమైనటువంటి పేదరికంలో ఉన్నటువంటి మన జీవితంలో మనం ఒక కళ, ఒక దర్శనం ఉంచుకోవాలి. ఏది అంటే దీనులను ఆయన పైకి లేవనెత్తువాడు, దీనులను ఆయన మహిమగల సింహాసనం మీద కూర్చుండబెట్టువాడు, స్వతంత్రింప చేయువాడు. దీనులను దరిద్రులను ఆయన అధికారులతో కూర్చుండబెట్టువాడు అనేటువంటి మాటను నమ్మి, ఇప్పుడు నా పరిస్థితి ఈ విధంగా ఉంది, నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు, నన్ను ఎవ్వరూ గుర్తించడం లేదు, రాబోయే కాలంలో నన్ను నా దేవుడు ఈ విధంగా చేస్తాడు, నేను ఒక ఉన్నతమైన వ్యక్తిగా చేయబడతాను, నేను ఒక గుర్తింపదగినటువంటి వ్యక్తిగా నేను చేయబడతాను, దేవుని ద్వారా నేను ఆశీర్వదించబడతాను, దేవుని ద్వారా ఒక ఉన్నతమైన స్థాయిలోనికి నేను వస్తానని ఎప్పుడైతే నువ్వు నిరీక్షిస్తూ ఉంటావో ఖచ్చితంగా ఆ సమాధానకరమైన దినములు రాబోతూ ఉన్నాయి. ఆ సమాధానకరమైన దినములు రాబోతూ ఉన్నాయి. మనకు నిరీక్షణ లేదు. ప్రస్తుతాన్ని చూస్తూ మనం ఏమనుకుంటామే, ఇంతేనేమో అనుకుంటాం. కానీ ఎప్పుడైతే వాగ్దానము చేసినటువంటి వాక్యాన్ని మనము చేతపట్టుకుంటాము, వాగ్దానము చేసినటువంటి వాక్యాన్ని నమ్ముతాము, వాగ్దానము చేసినటువంటి ఆ యొక్క వాక్యాన్ని, దేవా నన్ను ఈ విధంగా చేస్తావు, దేవా నన్ను ఈ విధంగా చేస్తావు, నా సంఘంలో గొప్ప కార్యాలు జరుగుతాయి, సమాధానకరమైన సంగతులు జరగబోతున్నాయి, నా యొక్క మందిరాన్ని నా తండ్రి బెతస్దాగా నువ్వు చేస్తావు, ఒక ఆశీర్వాదకరమైన సంఘముగా చేస్తావు, తూర్పు పడమర ఉత్తర దక్షిణాలకు మేము వ్యాపిస్తామని మనం ఈ సంగతుల గురించి మాట్లాడుతూ ఉంటాము. ప్రస్తుతం ఇప్పుడు మనకు అవి కనిపించడం లేదు. రాబోవు కాలమందు ఆయన ఉద్దేశించిన సంగతులు సమాధానకరమైనవి, అనేకులకు ఒక దీవెనకరమైన మందిరముగా, అనేకులకు ఒక ఆశీర్వాదకరమైన స్థలముగా ఈ స్థలాన్ని దేవుడు మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్కరి పట్ల ఆయన ఉద్దేశించిన సంగతులు అవి సమాధానకరమైన సంగతులే. కానీ బిడా, మనము నిరీక్షణ లేని పరజనులు, అన్యజనుల్లాగా మనం మాట్లాడకూడదు. నిరీక్షణ కలిగి దైవ జనాంగము కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఉచ్చరించాలి. నేను అనేకులకు ఒక ఆశీర్వాదకరంగా ఉంటాను, అనేకులకు నేను ఒక దీవెనకరంగా ఉంటాను. ఎప్పుడైతే యేసేపు అవన్నీ అనుకున్నాడో, నేను ఇంకా చనిపోయేదే మేలు అనుకున్నాడా? లేదు. ఆయన ఎక్కడ ఉన్నా యెహోవా అతనికి తోడై ఉండెను. యెహోవా యొక్క కటాక్షము యేసేపు మీద ఉంది. అంటే ఆ సన్నిధిని, దేవుడిచ్చినటువంటి మాటను, కళను, దర్శనాన్ని ముందుంచుకొని, దేవా ఈ శ్రమలుగా నాకు అనిపించడం లేదు, ఈ కష్టాలుగా నాకు అనిపించడం లేదు. కొంతమంది భక్తులు చెప్తారు, గుంటలోనికి వేయబడినప్పుడంట యేసేపు ఎప్పుడైతే ఆ గుంటలోనికి వేయబడ్డాడో అక్కడ పాములు ఉంటాయంట. అంత మాత్రమే కాదు, ఆ యొక్క గుంటలో తడిపొడిగా ఉండేదాన్ని బట్టి చాలా ఇబ్బంది పడినాడంట. కానీ
దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. గుంటలోకి వేయబడినా కూడా అన్నలందరూ చేయి వదిలేసినారు, కానీ అన్నలే అక్కడ పడేసినారు, కానీ దేవుడు ఆ యొక్క గుంటలో కూడా యోసేపుకు తోడై ఉన్నాడు. అదే సమయంలో ఆధారెంబడే చూడండి పోవడము. మిద్యానీయులు వర్తకులు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళందరికి ఒక ఆలోచన వచ్చింది. ఈ గుంటలో వేసే దానికి బదులుగా ఆ మిద్యానీయుల కన్నా అమ్మి వేస్తే మనకు కొన్ని డబ్బులన్నా వెండి రూకలన్నా వస్తాయని అమ్మి వేయడం జరిగింది. అక్కడ గుంటలో నుంచి విడుదల పొంది వాళ్ళ చేతిలోకి వెళ్ళినాడు. వాళ్ళు కూడా మరి పోతీఫరుకు అమ్మి వేయడం జరుగుతూ ఉంది. హల్లెలూయా. దేవుడు తన బిడ్డలను హెచ్చించాలి అనుకున్నప్పుడు మనుషులే కానీ సైతానే కానీ మనల్ని ఎంత హీనము చెయ్యాలి అనుకున్నా దేవుని కృప అడుగడుకు గుంతలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆయన కృప మనల్ని కాపాడుతుంది. ఆ స్థితి నుంచి మనల్ని పైకెత్తేదిగా ఉంటూ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉండేది ఏమంటే, మన ఎడల మన పట్ల ఆయన ఉద్దేశించిన సంగతులు గొప్పవి. ఆయన మన ఎడల ఉద్దేశించినటువంటి సంగతులు వ్యర్థము కానే కావు, కానీ ఆ సంగతులు రాబోయే జనులకు రాబోయే కాలానికి అవి మేలుకరమైనటువంటి సంగతులుగా సమాధానకరమైనటువంటి సంగతులుగా మార్చబడతాయని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. 30 ఇదే యిర్మీయా గ్రంథము 30:17. ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యంను కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. నీవు లక్ష్య పెట్టబడని సియోనని ప్రజలు నిన్ను వెలివేసినా ప్రభువు ఏమి చెప్తూ ఉన్నాడు అంటే, నేను నీకు ఆరోగ్యంను కలగజేస్తాను, నీ గాయాలు మానుపుతాను. హల్లెలూయా. నువ్వు అనేకమైన హృదయ వేదనలు వెలుపట లోపట అంతా నీకు గాయాలై ఉండొచ్చు, వెలివేయబడి ఉండొచ్చు, కానీ ప్రభు చెప్పేది ఏమంటే, ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నా నేను నిన్ను గుర్తించి నీకు ఒక మంచి పేరు ఇచ్చి బిరుదులు ఇచ్చి నీకు ఆరోగ్యాన్ని నీ కలగజేస్తాను, నీ గాయములను నేను మాన్పుతాను అంటున్నాడు. తర్వాత 33:9 ఆ 6వ వచనం కూడా చూడండి, దానికి లింక్. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానమును సమృద్ధిగా బయలుపరచెదను. హల్లెలూయా. అమ్మా ఇక్కడ చూస్తున్నా, నేను దానికి ఏం చేస్తున్నాను? కోల్పోయినావు కదా ఆరోగ్యము, నేను నీకు ఆరోగ్యమును స్వస్థతను మరలా విడుదలను నేను నీకు కలగజేస్తాను. అంత మాత్రమే కాదు, నీకు వ్యాధి చేత బాధల చేత కొన్ని క్రియల ద్వారా సమాధానం లేకుండా ఉన్నావు కదా బిడ్డ, నేను నీకు సత్య సమాధానం కొన్ని ఇస్తానంటున్నాడా, సమృద్ధిగా అంటున్నాడా? ఎట్లిస్తాడంటమ్మా? సమృద్ధిగా ప్రభువు సమాధానాలను దేవుడు బయలుపరుస్తాను అంటున్నాడు. 9వ వాక్యము, భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగా ఉందురు. అక్కడ చూసుకున్నాము వెలివేయబడినావన్నాడు. ఇక్కడ చూస్తే ప్రభు అంటున్నాడు, భూజనులందరి ఎదుట నువ్వెవరెవరి ఎదుట వెలివేయబడ్డావో నా దేవుడు నిషేధించబడినటువంటి రాయి, మూలకు తలరాయిగా నిన్ను ఒక ముఖ్యమైన రాయిగా దేవుడు నియమించడమే కాదు, కానీ ప్రభు అంటున్నాడు, నీవు నాకు ఇష్టమైనటువంటి పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగా నిన్ను చేస్తాను. నేను వారికి చేయు సకల ఉపకారమును గూర్చి వర్తమానమును జనులు విని నేను నీకు కలుగజేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైనటువంటి మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు. హల్లెలూయా. తన ప్రజల ఎడల దేవుడు సమస్త విధములైన క్షేమమును సమస్త విధములైనటువంటి మేలును కలగజేసినప్పుడు మనల్ని బాధించినటువంటి వారు ఏం చేస్తారంట? భయపడుతూ
దిగులు పడతారు. ఎందుకు అంటే వారు నిన్ను ఏమో అనుకున్నారు. దేవుని ద్వారా నీకు మంచి పేరు, మంచి ఘనత, మంచి స్తోత్ర కారణంగా దేవుడు నిన్ను నియమించి అద్భుతంగా ఉంచినాడు. కాబట్టి దేవుడు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా నిన్ను నియమించి ఉన్నాడు. హల్లెలూయా. 22వ వాక్యం అదే అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. మన ఎడల ప్రభు ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుక రేణువులు ఎంచుట అసాధ్యమైనట్టుగాను, నా సేవకుడవైన దావీదు సంతానమును, నాకు పరిచర్య చేయు లేవీలను లెక్కింపనంతగా నేను విస్తరింప చేయుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా అంట? ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగా, తర్వాత సముద్ర ఇసుక రేణువులు లెక్కించుట అసాధ్యమైనంతగా దేవుడు ఏం చేస్తాడంటే, దేవుని యొక్క పరిచర్య చేసేటువంటి తన దాసులు, తన యొక్క కుమారులు, తన యొక్క కుమార్తెలను దేవుడు ఆ విధంగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అది ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క ప్రణాళిక అయి ఉంటూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏమంటే, బిడ్డ, నేను నీ ఎడల కలిగినటువంటి ఉద్దేశాలు సమాధానకరమైనవే కానీ, పక్కన వాళ్ళతో చెప్పండి, సమాధానకరమైన ఉద్దేశములు, హానికరమైనవి కాదు కదా. ఎవరు నీకు కీడు చేయాలన్నా కీడుని దేవుడు ఏం చేస్తాడు? శాపంను దేవుడు ఏం చేస్తాడు? శాపంను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదంగా, కీడును మేలుగాను, శాపమును ఆశీర్వాదంగాను. అంత మాత్రమే కాదు, మనల్ని దేవుడు ఏ విధంగా అంటే ఘనతాస్పదముగాను, స్తోత్రానికి ఒక కారణముగాను, మంచి పేరును దేవుడు మనకి ఇవ్వాలని ఆయన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ప్రభు అంటున్నాడు, నేను నీకు స్వస్థతను, ఆరోగ్యాన్ని మరలా కలగజేస్తాను. నేను నిన్ను సంపూర్ణమైనటువంటి నీ గాయాలను నీకు మాన్పుతాను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, దేవుడు మన ఎడల ఉద్దేశించిన ఉద్దేశములు ఎప్పటికీ ఏమి కావు? వ్యర్థము కావు, నిరర్థకము కావు. మనల్ని దేవుడు రాబోయే కాలానికి ఒక సమాధానకరమైన వ్యక్తులుగాను, రాబోయే కాలానికి ఒక దీవెనకరమైన మేలుకరమైన వ్యక్తులుగాను, అలాంటి విషయాలతో మనల్ని ఆశీర్వదించాలని ప్రభువు ఉద్దేశించి ఉన్నాడు. ఈ లేఖన భాగాలను దీవించునుగాక. ఇక్కడ వచ్చినటువంటి ఒక్కొక్కరిని కూడా ఒక మేలుకై, ఒక సమాధానానికై నా దేవుడు ఉద్దేశించి యోసేపును ఏ విధంగా అయితే ఐగుప్తులో ఆయనను అనేకులకు పోషించడానికి, ఆదరించడానికి, ప్రీతిగా మాట్లాడటానికి యోసేపును నిర్ణయించున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్కరిని తన కుటుంబానికి, తన గ్రామానికి, తన వీధికి, తన మందిరానికి ఒక ఆశీర్వాదకరమైనటువంటి యోసేపులుగా నా దేవుడు ఉద్దేశించి, నిర్ణయించి, సమాధానంగా మేలుకై నిర్ణయించి నియమించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడి లేఖన భాగాలను దీవించి ఆశీర్వదించునుగాక.